తీసుకొని వచ్చే నెలలో మండల మహాసభలు తర్వాత మండలాలు అయిన తర్వాత నవంబర్లో జిల్లా ఈ మన సత్పల్లి పట్టణంలో మన జిల్లా మహాసభ కూడా జరిగింది. అట్నే రాష్ట్ర మహాసభ హైదరాబాద్ సంగారెడ్డి డిసెంబర్లో ఉంటుంది. ఆల్ ఇండియా మహాసభ ఈ మద్రాసులో జరిగింది ఏప్రిల్ చివరిలో. కాబట్టి అయితే ఇప్పుడు మనకి కొత్తగా 9-10 నెలల క్రితం మనకి ఒక గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లో ఆయన మంచిగా చేయలేదనే దాంతో నేను అన్ని కొత్త వాగ్దానాలు, మంచి వాగ్దానాలు, రైతులకు మొత్తం ఏకంగా 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నానని, అట్నే ఉచిత మహిళలకు ప్రయాణం అని, ఉద్యోగాలు అని ఇవన్నీ హామీలు ఇచ్చిండు. కానీ ఒక్క ఉచిత ప్రయాణం అనేది మహిళలకి అమలవుతుంది. తచ్చమే ఇంకా నత్తనడక ఇల్లు ఇస్తాడు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ అనడం, డబుల్ లేదు, సింగిల్ లేదు. నేను వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి నేను ఇల్లు ఇస్తాను. ఇంతమంది 10 నెలలు అయింది. అంటే ఈయన జీవితకాలం 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయిపోయింది. ఇక లాస్ట్ సంవత్సరం పని చేయనీరు. ఇక ఉన్న మధ్యలో 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో ఏం చేస్తారనేది. రైతు రుణమాఫీ విషయానికి వస్తే మొత్తం అప్పులు తీసుకున్న ఖాతాదారులలో 70% సుమారు ఇవ్వని పరిస్థితి ఉంది. ఒక 30% ఇచ్చిండు. అయితే మీకు 2 బ్యాంకులలో ఉంది, లేకపోతే 2 లక్షలకు పైన ఉంది. కాబట్టి 2 లక్షలకు పైన ఉండోళ్ళు అప్పులు కట్టి ఏవో గారితో బ్యాంక్ ఓడర్తో మ్యూడు సర్టిఫికేట్ తెచ్చుకుంటే కొత్తగా 2 లక్షలు ఇస్తామని చెప్పారు. అయితే ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని జనాన్ని పక్కదారి పట్టడం కోసం ఈ పని. ఏది ఆధార్ కార్డు తప్పు పడ్డది, బ్యాంకులో తప్పు పడ్డదని ఆ తప్పు సరి చేయటం వాళ్ళ చేతిలోనే ఉంది. రామయ్య అని ఉందనుకో, ఐ రాసినా వై రాసినా ఒకటే. కొంతమంది ఐ రాశారు, కొంతమంది వై రాశారు. అక్షరం సరి చేయటం వాళ్ళకి ఈజీ. దాన్ని సరి చేయకుండా మీరు తెచ్చుకొని డబ్బులు కట్టరమ్మన్నారు. మనం అనేది ఏంటంటే మీరు 2 లక్షలు ఇవ్వండి, తెచ్చుండే రైతులు బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు, తగ్గించుకొని తీసుకుంటారని మనం చెప్తాం. కానీ అక్కడ ఇప్పుడు వరకు సుమారు 17,000 కోట్లు రుణమాఫీ ఇంకొక 17,000 కోట్లు కావాలి. వీటి డబ్బు లేదు అక్కడ. వీటిని మనం డైవర్షన్ చేయడం కోసం హైడ్రాని చెరువులు, కుంటలు, కాలువలు ఇవన్నీ ఆక్రమించారని దాని మీద ఫోకస్ పెట్టిండు. జనం అందరూ ఆలోచన ఉంటుంది, మనం కాలం గడుపుకోవచ్చు అనేది. సరే, చెరువులు పెద్ద చేయటం మంచిదే కాదంటలా. కానీ ఆ చెరువును ఆక్రమించుకున్నప్పుడు రిజిస్టర్ ఆఫీసరు రిజిస్ట్రేషన్ చేసిండు భూమిని ఒక బిల్డర్కి, పెద్ద కోటీశ్వరుడికి. ఆయన ఏం చేసిండు, ఆయన తీసుకొని 10 ఎకరాలు 5 ఎకరాలు మళ్ళీ పొట్టోళ్ళు కూలికి పోయేవాళ్ళు, చిన్న బడ్డీ కొట్లు అమ్ముకునే వాళ్ళకి తలా 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చి అమ్మేసుకోండి భూమి. అక్కడ ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన కాడ మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన వాడిని వదిలిపెడతాడు, భూమి రిజిస్ట్రేషన్ చేసిన వదిలిపెడతాడు. కరెంటు లైన్ ఇచ్చారు, మరి పంచాయతీ వాళ్ళు బిల్లు కట్టుకున్నారు. వీళ్ళందరిని వదిలేసి నష్టపెట్టండు ఇల్లు కట్టుకున్నాం. ఇది సరైనది కాదు. ఇలాంటి చెరువులు వీటిని ఆక్రమించుకున్న గవర్నమెంట్ కూలగొట్టి గవర్నమెంట్ చెరువులు పెద్ద చేయాలన్నప్పుడు ఈ చిన్న రైతులకి, వ్యవసాయ కార్మికులకి నష్టం జరగకుండా వీళ్ళకి మన పార్టీ తరఫున మనం చెప్పేది ఏంటంటే నష్టపరిహారం ఇచ్చి మీరు చెరువును పెద్ద చేసుకోండి. పెద్ద వాళ్ళే గోలగొడితే వాళ్ళే. ఇప్పుడు సినిమా యాక్టర్ నాగార్జున గోలగొట్టారు, అది కోట్లల్లో ఉంది. అట్నే ఈనాడు రామోజీ ఫిలిం సిటీ 100 ఎకరాలు ఉంది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెరువులో ఉంది, వాళ్ళ తమ్ముడు ఉంది. ఇక అటు
వైఎస్ రాజశేఖర రెడ్డిది ఉంది లోటస్ పాండ్. అంటే పాండ్ అనేది చెరువు. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్న ఇబ్బంది ఉండదు. కాబట్టి పెద్దవి ఆక్రమించుకొని చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారస్తులకి నష్టపరిహారం ఇచ్చి ఆక్రమించుకోవాలనేది మన పార్టీ తరఫున చెబుతుంది. కానీ ఆయన వీటిని పట్టించుకోవట్లేదు. కాదు అసలు ఆయన పట్టించే ఉద్దేశం ఏంటి?